అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఒక కుటుంబం గురించి, ఒక కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుందాం. భార్యాభర్తలు ఉన్నారు, వారికి కొడుకు ఒక కూతురు ఉంది. ఆ కుటుంబ పరిస్థితి చూసుకుంటే వాళ్ళ అమ్మ విశ్వాసురాలే, వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు విశ్వాసుడే. కానీ తన అక్క మాత్రం కొంచెం విశ్వాసం ఉన్నా కొంచెం కోపం, కొంచెం లోకంలో బ్రతికేది. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవునిలో ఎప్పుడు బలపడుతూ ఉండేది. తన కూతురు మారాలని తన కూతురు కోసం ప్రార్థన చేసేది. తల్లిదండ్రులు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తారంటే అది ముఖ్యముగా తన పిల్లల గురించే కదా. కాబట్టి తన కూతురు గురించి ఎక్కువ ప్రార్థించేది. తన కుమారుడు అతడికి అతడే బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అనుక్షణము దేవునిలోనే ఎదిగేవాడు. కానీ వాళ్ళ అక్క మాత్రం లోకంలో జీవిస్తూ ఉండేది. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కనైతే ఒకసారి తిడుతూ ఉండేది. తిట్టి 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 విసుగొచ్చేది వాళ్ళ అమ్మకే. నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికి రావని ఆ కుమార్తెను తిట్టేది. అప్పుడు వాళ్ళ తమ్ముడు మౌనముగా ఉండేవాడే. తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ అమ్మని తిట్టుకుంటూ ఎందుకు వీళ్ళు నన్ను ఎప్పుడు ఇలా తిడుతుంటారని చీదించుకుంటూ అసహ్యించుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు తన తమ్ముడిని తిడుతుండగా వాళ్ళ అక్క చూసింది. వాళ్ళ తమ్ముడిని ఇంకా భయంకరంగా తిట్టేది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మగారు ఎంత విశ్వాసురాలైనా కూడా తన పిల్లలు చెడిపోతుంటే చూడలేక వారిని తిడుతూ ఉండేది. ఒకసారి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది, రేయ్ అమ్మ నిన్ను ఇంత రంగు తిడుతుంది కదా, నీకు కోపం రాలేదా అని వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడిని అడిగింది. అప్పుడు తమ్ముడు ఏమన్నాడు తెలుసా, అక్క తిట్టేది ఎవరు, మా అమ్మనే కదా, మన అమ్మనే కదా, తిట్టే అధికారం మన తల్లిదండ్రులకు కాకుండా ఇంకెవరికి ఉంది చెప్పు అని అనగానే వాళ్ళ అక్క తను మారిపోయి కరెక్టే కదా, తమ్ముడు చెప్పింది నిజమే కదా అని ఆలోచించి ఒకసారి ఏదో ఒక మిస్టేక్ చేసింది పనిలో. తనకు తెలియకపోయినా తన తెలుసు అని మిస్టేక్ చేసింది. ఆ పని వాళ్ళ అమ్మకు నచ్చలేదు. వాళ్ళ అమ్మకు నచ్చకపోతే ఆమె అంటుంది, నీకు రానప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు, వేస్ట్ మొహం దానా అని కొన్ని తిట్లు తిట్టుతూ ఉంటే అప్పుడు తన కూతురు సైలెంట్గా ఉంది. మౌనంగా ఎందుకు ఉంది? నిజం తెలుసుకుంది. అవును, తిట్టేది మా తల్లిదండ్రులే కదా అని నిజం తెలుసుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటి పక్కన చేరి తను ఏమనుకుందని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతకు ముందంటే తన తల్లికి ఎదురిచ్చేది అందరూ చూశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్నారని లేకుండా తన తల్లిని తిట్టేది. కానీ ఇప్పుడు తిట్టేది నా తల్లినే కదా అనుకుని సైలెంట్గా ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈమె ఇంత మారిపోయింది, ఇంతకు ముందు వాళ్ళ అమ్మని కూడా తిట్టేది, ఇప్పుడేంటి వాళ్ళ అమ్మ తిడుతుంటే సైలెంట్గా అయిపోయింది అని అనుకుంది సైలెంట్గా ఉంది. వాళ్ళ అమ్మ తిట్టి 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 మౌనం అయిపోయింది. మౌనం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ మరీ వెళ్ళి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, నా కూతుర్ని క్షమించండి దేవా, నేను తిట్టిన తిట్లను వెనక్కి తీసుకుంటాను, నన్ను క్షమించండి, నేను తిట్టకూడని తిట్లు నేను తిట్టాను నా కూతురునని వాళ్ళమ్మ ప్రార్థించుచుంది. బయట కూతురు ఒక్కటే కూర్చోంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, ఏంటి నువ్వు ఇంత మారిపోయావు, ముందు అయితే మీ మమ్మీని అరిచేదానివి కదా అని అడిగితే తన కూతురు ఏమనేదో తెలుసా, అక్క తిట్టేది మా అమ్మనే కదా అక్క, వేరే వాళ్ళు అయితే నేను సైలెంట్గా ఉంటానా, మా అమ్మకే అధికారం ఉంది నన్ను తిట్టేదని సమాధానం చెప్తే చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి నువ్వు ఇంత సడన్గా ఎలా మారిపోయావు అంటే, అక్క నేను రోజు బైబిల్ చదువుతున్నానక్క, నా తమ్ముడితో పాటు నేను కూడా బైబిల్లో చదివి నా తమ్ముడితో పాటు ప్రార్థన చేసుకుంటూ ఉన్నానక్క అని అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్క నేను రోజు మా తమ్ముడితో కలిసి బైబిల్ చదువుతానక్క, బైబిల్లో ఇలా రాసి ఉందక్క,
నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని వ్రాయబడిందక్క. ఇలా సన్మానించుము అని వ్రాయబడింది కదా. నేను నా తల్లిదండ్రులని సన్మానించకుండా ఎట్లా పడితే అలా మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడిపోతారు. వాళ్ళు తిట్టేది నా కోసమే కదా అని నేను మౌనంగా ఉన్నానక్క. ఇప్పుడు నాకు ఏ సమస్య వచ్చినా నాకు దేవుడే అక్క. నేను దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తానక్క. ఆ సమస్య నాకు వెంటనే తీరిపోతుంది. ఎందుకో నాకు అర్థం కాలేదక్క. దేవునికి ఎందుకక్క నేను అంటే ఇంత ప్రేమ, ఎందుకక్క నా కుటుంబం అంటే దేవునికి ఇంత ప్రేమ అని ఆమె కన్నీళ్లు విడిచింది. ఇన్ని రోజులు నేను చేసిన తప్పుడు ఇన్ని రోజులు నేను చేసిన తప్పు తెలుసుకొని కన్నీళ్లు విడిచి దేవుని ప్రార్థించానక్క. దేవుడు వెంటనే నన్ను ఆశీర్వదించి నన్ను పునరుత్థానవంతుడిగా చేశారక్క. చూడండి, మనం కూడా ఈమె ఎలా ప్రవర్తించిందో ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా అలానే ఆలోచిస్తున్నాం. మనము మన తల్లిదండ్రులను సన్మానించమని ప్రభువు చెప్పారు, కానీ మనం ఏం చేస్తున్నాం? మన తల్లిదండ్రులనే తిడుతున్నాం, వారినే కొడుతున్నాం, వారినే హింసిస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు విని, దేవుడు చెప్పిన మాటలను ఆలకించి మనము మన తల్లిదండ్రులను గౌరవిద్దాం, మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం. ఆమేన్.